మారుతున్న పరిస్థితులకు వాస్తవికత జోడించి తీర్చిదిద్దిన కథలు ప్రస్తుతం సక్సెస్ అవుతున్నాయి. ఇంటర్నెట్, డిజిటల్ పేమెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవే నేటి దర్శకుల కథ వస్తువులు. ఇలాంటి అంశాలతో తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్ 2. తొలి సీజన్ స్పెషల్ ఓపీఎస్, దానిలో అంతర్భాగంగా అదనపు ఎపిసోడ్స్ తీసుకొచ్చిన స్పెషల్ ఓపీఎస్ 1.5 రెండు ఓటీటీ ప్రేక్షకులను అలరించాయి. మరి సీజన్ 2 కోసం దర్శకుడు నీరజ్ పాండే ఎంచుకున్న కథ ఎలా ఉంది, దాన్ని ఎలా ఆవిష్కరించారు? డాక్టర్ పీయూష్ భార్గవ్ భారత టెక్ సిస్టమ్ డిజైన్ చేసిన సాంకేతిక నిపుణుడు. బడాఫేస్లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో ప్రసంగించడానికి వెళ్తాడు. అక్కడున్న కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకొని కొందరు దుండగులు ఆయన్ను కిడ్నాప్ చేస్తారు. దీంతో భారత ప్రభుత్వ వర్గాలు, ఉన్నతాధికారులు డాక్టర్ పీయూష్ను తిరిగి తీసుకొచ్చే బాధ్యతను హిమ్మత్ సింగ్కు అప్పగిస్తారు. హిమ్మత్ తన టీం సభ్యులైన ఫరూక్ అలీ, అలాగే జునీ కశ్యప్, అవినాష్లతో కలిసి చేపట్టిన ఆపరేషన్ ఏంటి? ఈ క్రమంలో హిమ్మత్తో పాటు ఆయన టీంకు ఎదురైన సవాళ్లు ఏంటి? హిమ్మత్కు మార్గదర్శకుడైన విశ్రాంత అధికారి సుబ్రహ్మణ్యంకు వచ్చిన సమస్య ఏంటి? అది ఎలా పరిష్కారమైంది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. చేతిలో మొబైల్ లేకుండా సగటు మనిషి రోజు గడవని పరిస్థితి. డిజిటలీకరణతో అన్ని రంగాలు దూసుకుపోతున్నాయి. నానాటికి ఏఐ పాత్ర పెరుగుతూ వస్తోంది. ఓవైపు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తూనే మరోవైపు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ఈ అంశంతోనే నీరజ్ పాండే, దీపక్ కింగ్రాని, బెనజీర్ అలీలు స్పెషల్ ఓపీఎస్ 2 కథను సిద్ధం చేసుకుని దాన్ని ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా తెరపై ఆవిష్కరించడంలో విజయం సాధించారు. దర్శకుడు నీరజ్ పాండే టేకింగ్, స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటాయి. ఆయన రాసుకునే సన్నివేశాలు తెరపై ఒకదానితో మరొకటి కనెక్ట్ అవుతూనే చకచకా సాగిపోతాయి. స్పెషల్ ఓపీఎస్ 2లోనూ అలాంటి మ్యాజిక్ నే పునరావృతం చేశారు. ఫ్రైడే అంటూ డాక్టర్ పీయూష్ భార్గవ్ కిడ్నాప్ ఎపిసోడ్తో మొదలైన సిరీస్ థర్స్డే అంటూ ఆయన్ను కాపాడే ఎపిసోడ్తో ముగుస్తుంది. అంటే వారం రోజుల్లో డాక్టర్ పీయూష్ను హిమ్మత్, ఆయన టీం కాపాడటానికి ఎలాంటి సాహసాలు చేసిందనే విషయాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. మొదటి 2 సీజన్లో శత్రువు ఎవరో ఎదురుగా కనిపిస్తూనే ఉంటాడు, కానీ ఇందులో ఏఐ కనిపించదు. ఒకవేళ కనిపించినా అది వాస్తవం కాదు. ఈ అంశమే సీజన్ 2ను మరింత ఆసక్తికరంగా మార్చింది. చిన్న చిన్న క్లూస్తోనే హిమ్మత్ టీం డాక్టర్ పీయూష్ను వెతకడానికి చేసే సాహసాలు, యాక్షన్ సీక్వెన్స్లు అలరిస్తాయి. ఈసారి యాక్షన్తో పాటు భావోద్వేగాలను కూడా మిళితం చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అలరించిన హిమ్మత్ ఫ్యామిలీ నేపథ్యంలో సాగే ఎమోషన్స్ స్క్రీన్ ప్లేను కాస్త నెమ్మదించేలా చేశాయేమో అనిపిస్తుంది. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అభయ్ సింగ్ ఓ సన్నివేశంలో ఎలాంటి ఆయుధం లేకుండానే సాయుధుడైన వ్యక్తిని చంపేస్తాడు. అదే క్లైమాక్స్ కు వచ్చేసరికి ఫెయిల్ అయిపోతాడు. సిరీస్ మొత్తం భారత్ అనే ఎమోషన్ ను క్యారీ చేశారు. అయితే దానిని ఇంకా ప్రభావవంతంగా చూపించాల్సింది. మొత్తం కథను హిమ్మత్తే నడిపిస్తాడు. అంటే ఆయన చెప్పినట్లు పాత్రలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. దీంతో ఆయా నటుల ప్రతిభ పెద్దగా ఎలివేట్ కాలేదు. ఈ సిరీస్ కు హిమ్మత్ సింగ్ అలియాస్ కేకే మేనన్ వెన్నుముక. కేవలం తన నటన, హావభావాలు, డైలాగ్ డెలివరీతోనే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఫారూక్ గా కరణ్ తాకర్, జునీగా సయామీ ఖేర్ అదరగొట్టారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో వాళ్ళ నటన హైలైట్. వారు పడిన కష్టం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యం లాంటి పాత్ర ప్రకాష్ రాజుకు కొట్టిన పిండి. ఇక కథలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తాహిర్ రాజ్ బాసిన్. ఆయన నటనలో వైవిధ్యం ఉంది. రక్తపాతం లేకుండా క్లాసీ విలన్ గా మెప్పించారు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. విదేశీ లొకేషన్స్ లో తీసిన సన్నివేశాలు, యాక్షన్ టేకింగ్ అలరిస్తుంది. కుటుంబంతో చూడొచ్చా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. మొత్తం 7 ఎపిసోడ్స్. ఒక్కో ఎపిసోడ్ సుమారు 50 నిమిషాలకు పైనే ఉంది. జియో హాట్స్టార్ వేదికగా తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.